దేవుడికి మన కాపాడిన గారికి అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈరోజు చూసినట్లయితే అండి, సుమారుగా 28 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 29వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కీర్తన గ్రంథంలో దావీదు రచించిన దావీదు గారు ఎన్నో సంగతులు, ఎన్నో గూఢమైన సంగతులు ఎవరికో కాదండి, మనకే. ప్రతి మాట కూడా మనకే అనుకోవాలి. ఇది నాకే, ఇది పక్కోరి కాదు, నా వెనుక వారి కాదు, నా ముందు వారి కాదు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఈ ఆరాధన సమయంలో, ఈ పుట్టిన దినముందు కన్నతనే దేవుడు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నన్ను మీరు మార్చుకోవాల్సింది అనేకం ఉండే కనుకనే కన్నతనంతో మాట్లాడాలనుకుంటున్నాడని మనము తండ్రి ఇయ్యాలంటే తుప్పి దేవుడు ఆశపడుతుందండి. నీటి కొరకు ఆశపడినట్టుగా మనం దేవుడు ఆశపడాలి, వాక్యం కొరకు మనం ఆశపడాలండి. ఆశపడిన వారికి వాళ్ళు ఏమన్నాలి, వాళ్ళ ఆశపడిన ప్రాణాలకి తృప్తిపరచాలండి. ఇంత సమాచారం దేవుడు ఇస్తున్నప్పటికీ మనం ఎంత మెలుగు ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంతమంది 20 అధ్యాయాల వరకు అండి కొత్త అన్నగారంతా వివరిస్తున్నప్పటికీ ఎన్నో విషయాలు మన ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎలా సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మన పాపాలు ఎలా ఒప్పిపే చేసుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, కన్నతనే దేవుడు మన పరలోక రాజ్యానికి రావాలని, మన ఆయన సన్నిధానంలో మనం ఉండాలని, ఆయన నిత్య నివాసంలో మనతో పాటు ఆయనతో పాటు మనం గడపాలని కీర్తన గ్రంథం దావీదు రాసిన గ్రంథం నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాం. దానితో పాటు మరి ముఖ్యంగా తండ్రి మరి సంఘాల గురించి కూడా చాలా వరకు మనకు కన్నతనే మనం ప్రేమించాడండి. మనల్ని ప్రేమించడం కాబట్టి సుదీర్ఘ 14-15 వారాల నుంచి ఒకటే దాడి తీసుకెళ్తున్నాడు. ఒకే దాడికి వెళ్తున్నామంటే కన్నతన్ని ఆలోచన ఏమంటుందండి, మనం వింటున్నాము కనుకనే కన్నతన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. ఎవరైనా సరే అండి, చెబుతున్నప్పుడు వింటే ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది, కానీ చెబుతున్నప్పుడు వినకపోతే ఇంకో మాట చెప్పాలనిపిస్తుందా? ఎవరికైనా చెప్పాలనిపించదు. నేను చెప్తున్న మాట వాడు విని గ్రహిస్తున్నాడు అన్నప్పుడు ఇంకో మాట చెప్పాలి, ఇంకో మంచి మాట చెప్పాలి, తన గొప్పవారిగా తీసుకెళ్ళాలి, తన గొప్ప స్థితి తీసుకెళ్ళాలని ఎదురువారు ఎంతగానో ఆశపడుతుంటారు. మరి కన్నతనే దేవుడు కూడా మన పట్ల కూడా అలాంటి ప్రేమ ఉద్దేశం మనకు కలిగి ఉన్నాడండి. సంఘం ఎన్నో లోటుపాట్లు, వాళ్ళ సంఘాల గురించి లోటుపాట్లు మన సంఘాన్ని తీసుకొస్తున్నాడు. మనలో ఉన్న క్రమశిక్షణ, మనలో ఉన్న దుస్తులు, మనలో ఉన్న లోటుపాట్లు కూడా సరి చేసుకోవాలని సంఘం ద్వారా తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజు గారు వచ్చిన కీర్తనలు కూడా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజు కరెక్ట్గా దావీదు మహారాజు గారు ఏం తెలియజేస్తున్నాం ఆలోచించినట్లయితే 29వ అధ్యాయము మనము విన్నప్పటికీ ఈరోజు 29వ అధ్యాయము చదువుదామని చెప్తున్నామండి. ఇక్కడ 29 నీకు మొరపెట్టుచున్నాను. దావీదు మహారాజు గారండి తన ప్రార్థనలో ఒకసారి గుర్తు చేస్తున్నాడండి. తన ప్రార్థన ఎప్పటి కూడా దావీదు గారు ముమ్మారు అనేక సార్లు ప్రార్థించేవాడు, అనేక సార్లు ధ్యానం చేసేవాడు, అనేక సార్లు వాక్యమును చదివేవాడండి. అలాంటి దావీదు మహారాజు గారు తను ఏమంటున్నాడో చూసినట్టయితే ఇక్కడ జరుగుతున్న సంభాషణ భక్తిహీనులకును భక్తి పరులకు జరుగుతున్న సంభాషణ. భక్తిహీనులకును భక్తి పరులకు జరుగుతున్న ఒక సంభాషణ ఇక్కడ దావీదు మహారాజు గారు విశ్లేషిస్తుండడం మనకు కనిపిస్తుందండి. చూసినట్లయితే యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, ఎవరో కాదయ్యా, నీకు మొరపెట్టేవారు కాదయ్యా, నా కొరకు ఎవరో ప్రార్థన చేసేవారు కాదు, ఎవరో నా కొరకు వేడుకున్నవారు కాదయ్యా, నేనే. ఎవరు? నీ కన్నతన్ని, నా కన్నతన్ని, నీ కుమారుడు నేనే ప్రభువును సృష్టించి ఈ లోకంలో ప్రవేశింపచేసి నాకు అన్న వస్త్రం నాకు కలగజేసి నాకు జీవనోపాధి కలగజేసిన దేవుడా అని కన్నతన్ని దావీదు ఏమంటారంటున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, నా ఆశ్రయ దుర్గమా, నా దుర్గం ఎక్కడ లేదయ్యా. నా ఆశ్రయాలన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే అనాథాశ్రయాలు ఉన్నాయి, వృద్ధాశ్రయాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్రయాలు ఉన్నాయి. కానీ ఆశ్రయం అది కావు. ఈ రోజు 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 70 ఏళ్ళు చనిపోయి ఆశ్రయాలు కూడా కాదయ్యా. కానీ నా ఆశ్రయం ఎవరు? నా ఆశ్రయ దుర్గమ అంటే ఒక కోట, ఒకటి పునాదైన ఒక దుర్గమా